ధ్యానం చేసుకోవాల్సిన వారిగా ఉన్నాం. ఎందుకంటే లోకంలో చాలాసార్లు చాలా విషయాల గురించి మనము తెలుసుకుంటాము, చాలా విషయాల గురించి చదువుతూ ఉంటాము. అయితే ఈరోజు ఈ సమయము, ఈ సందర్భం అనేది దేవుడు మనకి యేసు ప్రభువు గురించి తెలుసుకోవడానికి ఈ 10 నిమిషాల సమయాన్ని మనకి దేవుడు అనుగ్రహించాడు. యేసు ప్రభు మనకు చాలా మహానుభావుల గురించి మనం చదువుకుని ఉన్నాం మన పుస్తకాల్లో. అయితే యేసు ప్రభు గురించి కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరము ఏముంది అంటే అది మనం తెలుసుకున్న తర్వాత ఇది ఎంతవరకు మనకు అవసరం అనేది మనము ఆలోచించుకుందాం. అవసరం అంటే పట్టుకుందాం, అవసరం లేకపోతే విడిచిపెడదాం. ఎందుకంటే దేవుడు చెప్తున్నాడు, సమస్తమును పరిశీలన చేసి మేలైన దానిని చేపట్టమని. మేలైనది ఏది అని తెలియాలి అంటే మొదట సమస్తము ఏం చేయాలి అంటే పరిశీలన చేయాలి. సమస్తము కూడా పరిశీలించినప్పుడే మేలైనది ఏదన్నది మనకు తెలుస్తుంది. కాబట్టి ఈరోజు ప్రభు వారి గురించి తెలుసుకోవడానికి 2 నిమిషాలు. బైబిల్ చెప్తుంది, సమయము అనుకూలమైనప్పుడు దేవుడు యేసు ప్రభు వారిని ఈ లోకానికి పంపినాను అంటారు. యేసు ప్రభు వారిని ఎవరు పంపారు అంటే ఆ సర్వేశ్వరుడు, ఆ దేవదేవుడు ఈ లోకానికి యేసు ప్రభు వారిని పంపారట. ఎందుకు పంపించారు, ఎవరి కోసం పంపించారు అని మనం చూసినట్లయితే ఈరోజు చాలా మందిని యేసు ప్రభుకి నాకు సంబంధం లేదు, యేసు ప్రభుతో నాకు ఏ విధమైన అవసరం లేదని మనము అనుకుంటున్నాం. మనం అనుకుంటున్నది అక్షరాల సత్యం. మనకి ఎవరికి కూడా యేసు ప్రభుతో సంబంధం లేదు, యేసు ప్రభుతో అవసరం కూడా లేదు. యేసు ప్రభుతో ఎవరికి అవసరం లేదు అంటే, యేసు ప్రభుతో ఎవరికి అవసరం ఉండదంటే, ఎవరి జీవితంలో భయం అనేది ఉండదో వారికి యేసు ప్రభు అవసరం లేదు. ఎవరి జీవితంలో మరణ భయం అనేది ఎవరికైనా లేకపోతే మనకి యేసు ప్రభుతో అవసరం లేదు. ఒకవేళ మనలో ఎవరికైనా సరే వ్యాధులు కానీ బాధలు కానీ లేకపోతే మన జీవితంలో మనకి యేసు ప్రభుతో అవసరం లేదు. ఒకవేళ మనము దాసత్వంలో లేకపోతే, మనము బానిసత్వంలో లేకపోతే మనకి యేసు ప్రభువుతో అవసరం లేదు. ఒకవేళ మనము మరణంలోనికి ప్రవేశించము అని అనుకుంటే మనకి యేసు ప్రభువుతో అవసరం లేదండి. ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే, దేవుడు యేసు ప్రభు వారిని ఈ లోకానికి ఎందుకు పంపించారట అంటే, జీవిత కాలం అంతయు మరణ భయము చేత భయపడుతూ ఎవరు నన్ను విడిపిస్తారా అని ఎదురు చూస్తున్న వారి కొరకే యేసు ప్రభు కూడా రక్త మాంసములు గలవాడే మరణ భయమును మనలోంచి తీసివేయడానికి ఈ లోకానికి వచ్చారు. యేసు ప్రభు వారు ఎందుకు వచ్చారంటే, ఎవరిలోనైతే మరణ భయం ఉందో, అయ్యో నేను చనిపోతానేమో, నేను రేపు నాకేమవుతుందో, నా జీవం ఉంటుందో ఉండదో అనేటువంటి ఒక మరణ భయం అనేది ఎవరికైనా లేకపోతే వారికి యేసు ప్రభు వారితో అవసరం లేదు. మరణ భయం లేని వారు ఎవరైనా ఉన్నారా అంటే, మరణ భయం లేని వారు ఎవరైనా ఉంటే ఈరోజు హాస్పిటల్స్లో ఇంత డబ్బు సంపాదించేవారు కాదు. హాస్పిటల్స్కి పెట్టుబడి ఏంటంటే మన భయం, అందులో కూడా మన మరణ భయం. హాస్పిటల్స్కి